చెప్పాలి మీకు. మొన్న ఒక మంత్రి పోయి ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించిన సెక్రటరీ గారు పోయి బీర్ షాప్ల కంపెనీల కాడ పోయి బీర్లు ఎక్కువ తయారు చేయండి అని కంపెనీలో చెప్పేస్తున్నాడు. కానీ అదే గవర్నమెంట్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ వాళ్ళు అరే రైతులకు యూరియా కావాలి, సమయానికి యూరియా ఇద్దామన్న సోయి మాత్రం లేదు. బీరు మీద తయారు చేసేంత సోయి రైతులకు యూరియా మీద ఇద్దామన్న ఆలోచన లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా ఉంటుండే, ముందే తెచ్చి 4 నెలల ముందు మనం స్టాక్ పెట్టుకుంటుంటే ఏ రైతుకి ఎంత కావాలన్నా ఆటో వారికి ఫోన్ చేస్తే ఆటో వాడే తీసుకొచ్చి ఇవాళ మన పొలం కాడ వేసిపోతుండే. మళ్ళీ ఇవాళ ఇయ్యనికే చేతగాక మళ్ళీ కొత్త రూల్ పెట్టారు, యాప్లో లోడ్ చేసుకోవాలని. ఊర్లో ఉన్న సామాన్య రైతులకి యాప్లో ఎట్లా లోడ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. దుకాణంలో యూరియా ఉంటే ఎవరైనా కొనుక్కపోతాడు, దుకాణంలో పెట్టడానికి శాతనైతే లేదు, గోదాంలో పెట్టడానికి శాతనైతే లేదు. కొత్త ఆలోచనలు చేసి రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విఘ్నులుగా ఆలోచన చేయండి. ఈ మున్సిపాలిటీలో 100కు 100% కారు గుర్తు గెలవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే 2.5 ఏళ్ల తర్వాత 100కు 100% కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలంటే ఇవాళ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో కారు గుర్తు అభ్యర్థులు గెలవాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ ఇవాళ 5 రోజులే ఉంది ఇంకా ప్రచారం. ఇవాళ మీరు నేను చెప్పింది విన్నారు, మీకు అన్ని తెలుసు. కేసీఆర్ గారు రావాలంటే ఈ ఎలక్షన్లు గెలవాలి. అందుకే మీ పక్క ఇల్లులా, మీ బంధువుల ఇల్లులా 100కు 100% ఎక్కడ ఎవరున్నా కూడా కారు గుర్తుకే ఓటేయాలని మీరు అందరూ రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ మరొకసారి